హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఈరోజు వచ్చేసి మనం హార్స్లీ హిల్స్ అయితే బయలుదేరామండి. సో ఇది వచ్చి మనకి మదనపల్లి రూట్ అండి. సో మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ వచ్చేసి మనకి చాలా దగ్గరలో ఉంటుంది. సో నేనైతే ఇప్పుడే చేరుకున్నాను కాబట్టి హార్స్లీ హిల్స్ వెల్కమ్ చెప్తుంది మనకి. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి చూసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. వెళ్ళే కొద్దీ అయితే మనకి మంచి సమ్మర్ సీజన్లో వచ్చాను కాబట్టి కొండ ప్రాంతం అంతా బాగా ఎండిపోయి ఉందండి. కొంచెం వర్షాకాలంలో వచ్చుంటే ఇంకా బాగున్ను, అయినా కూడా పర్వాలేదు. ఇంత ఎత్తు నుంచి చూస్తున్నా కూడా ఎంత కూల్గా ఉందంటే క్లైమేట్ చాలా బాగుందండి. చుట్టూ అడవిలు, మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. సో మీరైతే కంటిన్యూ మనం హార్స్లీ హిల్స్ వచ్చేటప్పుడు అయితే కొండ మధ్యలో మనకు సగం దారిలో కరెక్ట్గా 7 కిలోమీటర్లో వచ్చేసి మనకి గంగోత్రి లేక్ అనేది ఒకటి ఉంటుందండి. చూడండి, ఇదంతా అడవి ప్రాంతం, చాలా బాగుంటుంది అసలు. నో పొల్యూషన్ అన్నమాట. మనం ఇంత దూరం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. మంచి వర్షాకాలంలో కానీ వచ్చుంటే ఎక్సలెంట్ అయిన ప్లేస్ ఇది. కానీ నేను వచ్చింది సమ్మర్లో కాబట్టి మార్చి నెలలో నీళ్ళు అయితే పెద్దగా లేవు, తగ్గున్నాయి. చూడండి ఒకసారి. ఈ ప్లేస్ అయితే ఇంకొంచెం క్లీన్ చేసి వేయాలి, ఎందుకంటే పెద్దగా ఏమీ నచ్చలేదు. కాకపోతే మంచి వర్షాకాలంలో అయితే ఇది ఎక్సలెంట్ వ్యూ పాయింట్. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇలాగే జంతువు అయితే నాకైతే తెలీదు. సరే, మొత్తానికైతే మనం ఈ ప్లేస్ అయితే కవర్ చేసాం. మీరైతే ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తెలీదు. వచ్చిన కాడికి మనం ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసేసుకుంటే క్లియర్. ఎక్సలెంట్ అండి, అసలు చిన్న ఊటీలా ఉంది. సో మనం హార్స్లీ హిల్స్ అయితే చేరుకున్నామండి. అక్కడ కనిపించేదే బస్ స్టాప్. మనం బస్సు ఎక్కితే మాత్రం మదనపల్లిలో ఇక్కడికి వచ్చి దిగుతాము. సో పక్కనే వచ్చేసి మనకి చూడండి జూ పార్క్. సో ఈ జూ పార్క్లోకి మనం వెళ్తే ఇక్కడే మనకి జింకల్ పార్కు, ఇంకపోతే చాలా ఉన్నాయండి. అవి ఏమేమి ఉన్నాయో కూడా మనం చూద్దాము, ఓకేనా? మనిషి కాస్ట్ ఎంత అంటున్నారంటే వీళ్ళు ఒకరికి వచ్చేసి 50 రూపాయలు అంట. సో మనం ఎంతమంది వస్తే అన్ని 50 కట్టాల్సిందే. లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈ జూ పార్క్లోకి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. చిన్నపిల్లలకైతే లేడం. ముసలిని జాగ్రత్తగా పడుకొని ఉంది. ఇంకా ఎన్నున్నాయో పాపం, చూద్దాం ఇంకా ఎన్నున్నాయో దీంట్లో. బోటింగ్ టైం అయిపోతుందనేసి హడావిడిగా పరిగిస్తున్నాను నేనైతే. సో బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఒకరికి వచ్చి 50 రూపాయలు అంట. ఒకసారి దీంట్లో రౌండ్ వేసుకొని వచ్చేస్తే మనకి ఈ కోరిక కూడా నెరవేరినట్టే. టైం అయిపోతుంది, ఇంకాసేపట్లో వీళ్ళు క్లోజ్ చేసేస్తారంట. టైం ఏమో ఇప్పటికే 5:30 పైన అయిపోయింది. 6 గంటలకు క్లోజ్ చేసేస్తారు. ఒకసారి రౌండ్ వేసుకొచ్చేద్దాం. 8 అడుగులు అంట లోతు. సో ఒకసారి జర్నీ చేద్దాం. నుంచి ఇంకా వెళ్ళడమే, మనం తొక్కుకుంటూ పోతా ఉంటే మామూలు రేంజ్లో లేదేడా. బోటింగ్ చేయొచ్చండి, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కొంచెం ధైర్యం కావాలి, ఎందుకంటే 8 అడుగులు కదా. ఈత వచ్చిన వాళ్ళకైతే పర్వాలే, ఈత రాని వాళ్ళకైతేనే కష్టం. ఓకే, అంటే ఇంకోటండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకరికి ఇవ్వడం లేదు, ఒక గ్రూప్ ఉంటేనే ఇస్తున్నారు. సో ఆ గ్రూప్ను బట్టి మనం పోవాల్సి వస్తుంది. సింగిల్ అయితే మాత్రం 300 కట్టాల్సిందేనంట. నాతో పాటు ఇంకో 10 మందిని ఎక్కించినారు దీంట్లో. అయినా కష్టపడి వాళ్ళందరినీ నేనే నెట్టుకెళ్తున్నాను. చూడండి, అసలు అందిన తాజా వార్త ఇది. ఈ పడవ మేము తొక్కేది మునగాలంటే 1000 కిలోలు కావాలంటండి. సో 1000 కిలోల పైన ఉంటేనే ఇది మునుగుద్దంట. నాతో ఉన్న బ్యాచ్ తిప్పి కొడితే ఒక 500 కేజీలు ఉండడం. సో మాకైతే ఇబ్బంది లేదు. కాకపోతే ఆ చివరికి వెళ్ళేటప్పటికి ఇరుక్కోపోయింది. మేమందరం భయపడిపోయాము. ఆయన వచ్చి కాపాడితే తప్ప మేము బయటికి రాలేదు.
కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడైతే బోట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో తిరిగి వచ్చేటప్పుడు మన భయ్య అయితే మనకి ఇంకో రౌండ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు, ఛార్జెస్ కూడా తగ్గించాడు. ఏం పేరేనా? రమేష్. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా అన్నను కలవండి. మన ఛానల్ పేరు చెప్తే ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ఓకే అయితే బాయ్. ప్రకృతి చాలా ప్రశాంతమైనదండి. ఎందుకంటే ఈ చెట్టును చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఎవరు కలిపింది కాదు, ఎవరు వేసింది కూడా కాదు. చూడండి, 2 చెట్లు క్లియర్గా చూడండి, 2 చెట్లు మాత్రమే కలిసి ఒకే చెట్టుగా పైకి వెళ్ళే కొద్దీ ఉండడం చాలా పెద్ద గొప్ప విశేషం ఇక్కడ. దీన్ని కాబట్టే అదే పనిగా సింబల్గా పెట్టారు వీళ్ళు. చూడండి, అక్కడి నుంచి అయితే ఒకే చెట్టు, కింద నుంచి అయితే మాత్రం 2 చెట్లు. చూసారా? సో మీరు ఇంకా చూస్తూనే ఉండండి, కంటిన్యూ చేద్దాం. ఈ ఎత్తు నుంచి చూస్తే అయితే ఇంకా చాలా బాగుందండి. చూసారా? చీకటి పడే కొద్దీ ఇక్కడ క్లైమేట్ అయితే మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6:20 సాయంత్రం. 6:20కే ఇంత చల్లగా మారిపోతుందంటే ఇంకా వర్షాకాలంలో వస్తే మాత్రం ఇంకా ఎక్కువైపోయి వచ్చేమో. ఇంకా కంటిన్యూ చేద్దాం, ఉండండి అట్టే. సో మనం ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత చూడండి, ఇక్కడైతే ఫారెస్ట్ వాళ్ళకి వచ్చేసి కాటేజెస్ ఉన్నాయి. సో ఇవి ఆన్లైన్లో బుక్ చేయాలో లేకపోతే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఇస్తారో అయితే నాకైతే పెద్దగా తెలీదు. మీరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి స్పాట్లో ఉండడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ లొకేషన్. అయినా సాయంత్రం 6:30 కూడా కాలేదు, అప్పుడే చలి పుట్టేస్తుందంటే ఇక్కడ వర్షాకాలంలో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో నేనైతే చూసిన వ్యూ పాయింట్ అయితే ఇదేనండి. సో అంత పైకెక్కి మరీ చూస్తే ఈ చుట్టూ ఉండే కొండ ప్రాంతం ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. పాయింట్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చాలా వందల సంవత్సరాలు కాదండి, వేల సంవత్సరాల నుంచి ఉండే చెట్టు అయితే చూద్దాము. చూడండి, 164 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఇక్కడ ఉందంట. సో మీరే చూడండి, నేనైతే చెప్పడం కాదు, నిజంగా అయితే ఇక్కడే ఉంది. WHO హార్స్లీ హిల్స్ నాటి చెట్టు అండి, 164 సంవత్సరాలు. నీలగిరి చెట్టు అంట, నీలగిరి చెట్టు. సో మీరైతే చూస్తూ ఉండండి, ఆ చెట్టు కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇదేనండి ఆ చెట్టు. సో ఈ చెట్టు దగ్గర ఒక సెల్ఫీ అండి. ఎందుకంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల వరకు ఈ చెట్టు లేకపోతే ఎవరు ఎంతవరకు గ్యారంటీ లేదు కాబట్టి ఈ చెట్టు అయితే చాలా ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ చెట్టుని అయితే ఒకసారి చూద్దాం మనం. దీని ముందు సెల్ఫీ తీసేసుకున్నాను. సో ఇంకా చాలా సంతోషం. అమ్మవారి టెంపుల్ పైన ఉందండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి గ్రామ దేవత. సో ఏనుగు మల్లమ్మ దేవస్థానం అండి, హార్స్లీ హిల్స్లో. మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద ఫేమస్. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం.
మనం జూ పార్క్ మొత్తం కవర్ చేసుకొని అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి నైట్ డిన్నర్ వీళ్ళకే ఆర్డర్ ఇచ్చానండి, రూమ్ వాళ్ళకే. ఎందుకంటే మనం బయట ఏం తినాలన్నా కూడా డబుల్ ఛార్జెస్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. వీళ్ళకి ఆర్డర్ పెడితే వీళ్ళు వచ్చేసి 120 రూపాయలకి భోజనం తెచ్చారు. ఒక దాంట్లో కూడా ఉప్పు లేదు. ఓ పప్పు, ఓ పెరుగు, ఓ రసం తెచ్చిచ్చారు. అయినా ఇంకా తప్పదు కాబట్టి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఇంకా చచ్చినట్టు తిన్నాను. సో ఇంక ఇక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి మనం ఒక వ్యూ పాయింట్ కవర్ చేద్దాము, సన్సెట్ అంతా కవర్ చేద్దాం అనుకునేసి బయలుదేరాను. కానీ నేను లేచేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. గాలిబండ వ్యూ పాయింట్ అయితే ఇప్పుడే చేరుకున్నానండి టిఫిన్ తినేసి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా కావాలి కాబట్టి సో వాళ్ళకే ఆర్డర్ పెట్టేశాను. వాళ్ళు వచ్చేసి మనకి ఏం కావాలంటే అది వండిస్తారు. 120 రూపాయలు తీసుకుంటారు. మనం ఇక్కడ రూమ్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చి మనమే తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ప్రతి కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చేదే మన సబ్స్క్రైబర్ల కోసం. వాళ్ళకి ప్రతిదీ మనం క్లియర్గా చూపించడం జరిగితేనే వాళ్ళు ఇంకోసారి కూడా ఇక్కడికి వచ్చి మిగతా ప్లేసులు కూడా కవర్ చేసుకుంటారు. ట్యాంక్ సో మనం గాలిబండ దగ్గర నుంచి కొంచెం పక్కనేనండి, గాలిబండను ఆనుకొనే మెట్లున్నాయి. ఆ మెట్లు పైకి ఎక్కితే ఇంకా ఎత్తు పైన, చాలా ఎత్తు మీద ఇంకో వ్యూ పాయింట్ ఉంది. సో అది కవర్ చేద్దామని వెళ్తున్నాను. మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఊటీలో అద్భుతమైన స్పాట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చెట్లేనండి. ఎందుకంటే మొత్తం అడవి ప్రాంతం, కొండ ప్రాంతం. ఇదే నేను చెప్పింది మీకు రెండో వ్యూ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ షూటింగ్స్ జరుగుతున్నాయి, ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఎవరు వచ్చినా సరే మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడండి. ఒకసారి పైకి వెళ్ళైతే చూసేద్దాం. అసలు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంది. నేనైతే ఆ బండరాయి మీదకి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేద్దాం. అక్కడి నుంచి అయితే ఇదంతా కవర్ చేశాను. చూడండి, నేను అక్కడి నుంచి చెప్పాను ఇక్కడ దాకా ఎక్కుతానని. మీరు చెప్పినట్టే ఎక్కాను మీకోసమే. మనం చూస్తే చూసినంత ఉందండి ఇక్కడ. ఎందుకంటే చిన్న ఊటీగా పిలువబడే ఈ హార్స్లీ హిల్స్ అంతా ఇంత కాదు, మొత్తం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నా. సో ఒక్కసారి అయితే మీ ముందు సెల్ఫీ తీసుకుందామనేసి వచ్చేసాను. చాలా ఎత్తైన ప్రదేశం, ఇంతకంటే ఇంకెవరు ముందుకు పోలేరు అనుకుంటా నాకు తెలిసి. అయితే మనకి హార్స్లీ హిల్స్లో వచ్చేసి ఇది చూడండి, రోప్వే. సో ఇవన్నీ వచ్చేసి మనకి 300, 700, నెక్స్ట్ వచ్చేసి జంపింగ్, ఇవన్నీ. మళ్ళీ చూడండి అదో అలా పైకి ఎక్కేది అంత హైట్ వరకు. ఇక్కడ బాణాలు వేయడం. సో ఇదిగోండి మోటార్ సైకిల్. సో దీంట్లో అంతా మనం చేయడం. అదిగోండి అక్కడ సైకిల్ ఉంది చూడండి, ఆ సైకిల్ తీసుకెళ్తారు మనకి ఇలా గాల్లోకి. సో ఇదంతా కలిపి 700 అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ట్రై చేయండి. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో చివరికి అయితే ఈ ప్లేస్కి వచ్చేసానండి, చాలా కిందికి. చూడండి కిందికి వచ్చిన తర్వాత మనకి కొండ ప్రాంతాలు అయితే ఎంత బాగున్నాయో. ఇక్కడి నుంచి చూస్తే చాలా అందంగా ఉన్నాయండి అసలు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను వచ్చే ప్లేస్ చూద్దాము. నేను వచ్చిన ప్లేస్ అయితే ఈ బండరాయి అండి. సో ఆ చివరి నుంచి వచ్చాను. చూడండి అక్కడ ఉన్నాయి కదా హోటల్స్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇదంతా మీకు ఒకే రాయి అండి. ఇది ఓ 10-20 రాళ్ళు కలిస్తే రాయి కాదు, మొత్తం ఒకటే బండరాయి. సో ఈ బండరాయి మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే రాయి, ఎక్కడ జాయింట్ అనేదే లేదు. ఈవినింగ్ టైంలో కానీ వచ్చి ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంటుంది ఈ స్పాట్. చూడండి ఎలాగో వచ్చేసాను కాబట్టి
ఒక్క సెల్ఫీ. సో మనం మ్యూజియం దగ్గరికి వెళ్తున్నామండి. లోపల ఏమేమి ఉన్నాయో సో మ్యూజియం అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ అయిన మ్యూజియము. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా మిస్ చేసుకోకుండా చూడండి. సూపర్గా ఉన్నాయండి. లోపలైతే పురాతనమైన వస్తువులు, జంతువులు, అడవిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కంపల్సరీగా మ్యూజియం మిస్ అవ్వద్దు. ఓకే, దగ్గర నుంచి మనకు వచ్చేసి ఫుడ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో నా రూమ్ అయితే అక్కడ. వీళ్ళకి వచ్చేసి మనం ఫుడ్ అంతా ఆర్డర్ పెడితే వీళ్ళే తెచ్చిస్తారు. పొద్దున్న టిఫిన్ కూడా ఇక్కడే బాగుంది. ఇప్పుడైతే చికెన్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ వచ్చేసి మనకి 300 రూపాయలు పడిందండి. హాఫ్ కేజీ వీళ్ళే వండిస్తారు. ఒకసారి ఇతనితో కలుద్దాం. ఇతనేనండి అతను. ఓకే బాయ్. సో మీలో ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా అయితే ఇతన్ని కలవచ్చు. ఇప్పుడైతే మనం అబ్బాయితో కలిసి చికెన్ అంతా ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టామండి. సో చికెన్ అయితే హాఫ్ కేజీకి అయితే 300 తీసుకుంటున్నారు. రీజనబులే, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇంక వెళ్ళి తినేసి ఇంకా బయలుదేరడమే. టైం అయిపోయింది ఇక్కడికే. అన్నట్టు మనకు రూమ్స్ వచ్చేసి ఇక్కడ 24 గంటలు ఇవ్వలేదండి, 12 గంటలు మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా వెకేట్ చేయడమే. మీరైతే చూస్తూనే ఉండండి నా ఛానల్.